హలో హాయ్ ఫ్రెండ్స్. ఈరోజైతే తోటకూరతో కూర అయితే ప్రిపేర్ చేసుకుందాం రండి చూద్దాం. మీకు ఎంతో ఇష్టమైన ఆరోగ్యమైన తోటకూర అండి ఈరోజు. చూడండి, వాటిలో కావాల్సిన పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ, టమాటో, కొత్తిమీర. చింతపండు వేసుకున్న వాళ్ళు కొంచెం ఒక చిటికెడు చింతపండు వేసుకుంటారు. సో మేము తక్కువ తింటామండి పులుపు. అదిగోండి తోటకూర అయితే అట్లా సన్నగా తరిగి అయితే అట్లా పెట్టుకోవాలి. పులుపు తినేవాళ్ళైతే ఒక్క చింతపండు ఒక్క ముక్క కూర చిటికెడు వేసుకోవచ్చు. మీకు తినాలనిపించి ఎంత తినాలనుకుంటే అంత పులుపు తినవచ్చు. నేనైతే తిననండి, అందుకే మేము ఎవరూ తినము. అందుకే నేను ఇలా ఇప్పుడు బాండీ పెట్టుకొని సరిపడ్డ ఆయిల్ పోసుకొని, ఆయిల్ కొంచెం హీట్ ఎక్కినాక ఆనియన్స్ వేసుకొని బాగా అట్లా వేయించుకోవాలి. రైస్ కూడా అయితే ఉడికిపోయింది. ఆనియన్స్ అట్లా వేగుతూ ఉంటే చక్కగా వేయించుకొని ఎరడాలుగా వేయించుకొని దానిలో ఒక కరివేపాకు వేసుకొని ఒక 2 మినిట్స్ అట్లా వేగినాక చూడండి అట్లా బాగా వేగాలండి. పచ్చిమిర్చి అయితే వేసుకుందాము. అవి కూడా బాగా వేగినాక అప్పుడు మనం ప్రిపేర్లోకి వెళ్దాము. చూడండి, ఎందుకు వేసుకున్నావా అన్ని పచ్చిమిర్చి అంటారేమో. మనము కారం కొంచెం తగ్గించుకొని పచ్చిమిర్చితో వండుకుంటే టేస్ట్ వేరుగా ఉంటుంది, చాలా వేరుగా ఉంటుంది టేస్ట్. సో అందుకని నేను ఎక్కువ పచ్చిమిర్చి వేసి అట్లా కొంచెం కారం వేసి ఇట్లా చేసినాను. పప్పులో కూడా అంతేనండి. మనము పప్పు బాగుండాలి అంటే పచ్చిమిర్చి ఎక్కువ వేసుకొని కొంచెం కారం వేసుకుంటే ఇంకా స్పైసీతనం అన్నది వస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు. తోటకూర తినని వాళ్ళు ఇట్లా చేసుకొని తింటే హాయిగా ఉంటుంది. చాలా మంచిదండి తోటకూర హెల్త్కి. సో మీరు కనుక అందరూ ట్రై చేయండి, తినండి. జస్ట్ ఓన్లీ ఒట్టిది అట్లా ఫ్రై చేసుకొని కూడా తినవచ్చు. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేగినాక ఒక్క టమాటా ముక్క వేసుకున్నానండి. నేను ఒకటే వేసుకున్నానండి టమాటా. మీకు నచ్చితే వేసుకోండి. ఇంకా నాకైతే ఒక్కటే నేను వేసుకున్నాను. అవి వేగుతూ ఉంటాయండి. కొంచెం వేగడానికి కొంచెం సాల్ట్ వేసుకున్నా, మగ్గిపోతుంది. కొంచెం ఒక 2 మినిట్స్ ఉంటే వెంటనే మగ్గుతుంది. అందుకనే సాల్ట్ అయితే వేసేసుకున్నాను నేను. ఒక 2 మినిట్స్ అయిపోయినాక కొంచెం పసుపు, కొంచెం కారము అవన్నీ అట్లా వేద్దాము. చూడండి, ఇప్పుడు కొంచెం పసుపు వేసుకున్నా, ఒక 2 స్పూన్స్ కారం వేసుకున్నా. వాటిలోకి కొన్ని ఇప్పుడు మంచిగా అట్లా మొత్తం కలగలుపుకొని మొత్తం కలిసినాక చూసారా, కొంచెం ఉడకనిచ్చి కొంచెం వాటర్ పోసుకుందాం. ఎందుకంటే తోటకూరలో కూడా వాటర్ ఉంటాయి కదా, మనం కడుగుతాం కదా, అట్లా కడిగినప్పుడే వాటర్ వస్తూ ఉంటాయి కదా ఫ్రెండ్స్. అందుకని కొంచెం వాటర్ పోసుకున్నాం. తోటకూర అయితే అట్లా గిన్నెలో నీళ్ళు పోసుకొని అట్లా తోటకూర ముక్కలుగా కట్ చేసుకొని దాంట్లో అయితే అట్లా వాష్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు దాంట్లో అయితే వేసేసుకున్నాను. దానిలో వేసిన ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే ఇట్లా ఉడికిపోయి ఉంటుంది. సో చూడండి, అట్లా ఉడుకుతూనే ఉంటుంది. చూసారా అన్ని వాటర్ అయితే ఉన్నాయో అవన్నీ ఉడికిపోయి ఇనికిపోవాలండి. బాగా ఉడికిపోయి ఇనికిపోతూ ఉంటే తర్వాత మనం మంచిగా ప్రిపేర్ అవుదాం. మా ఆయన అంటాడు, నీకేం వస్తుంది దీంట్లో అంత సేటు తీస్తావు, నీకేం లాభం ఉండదు, ఎందుకు అట్లా కుస్తీ పడతావు అంటాడు. సో నా ప్రయత్నం నేను చేస్తున్నానండి. ఏదో నాకు తోచింది నేను చేస్తున్నా. సో తోటకూర అయితే వేసుకున్నాము. వేసుకున్నాక అది అట్లా అయితే ఉడికిపోయింది చూడండి.
ఎంత మంచి స్మెల్ వస్తుందో. మసాలా తినేవాళ్ళు ఒక్క రప్ప చిన్నులపాయ వేసుకోవచ్చు, మసాలా అయినా వేసుకోవచ్చు. సో కూర అయితే ఫినిష్ అయిపోయింది. బాయ్ బాయ్. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక్క లైక్ చేసి ఒక కామెంట్ మాత్రం మర్చిపోకండి ప్లీజ్.